వెంకటేశ్వరాయ. ఓం నమో వెంకటేశ్వర స్వామి నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మహాత్మ్యం పురాణం చెప్పబడును. సూతుల వారు శౌనకాది మునులు శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మరియు మహాత్మ్యమును వివరించెదను. భారతదేశంలో నైమిషారణ్యంలో చాలా పవిత్రమైంది. శౌనకాది ముని పొంగడు అందరూ ఈ అరణ్యములతో నివసించున్నారు, తపస్సు చేసుకుంటూ ఉండేవారు. వ్యాస మహర్షి రచించిన 18 పురాణాలలో సూత మహర్షి చెప్పగా శౌనకాది మునీశ్వరులకు విన్నారు. ఆ పురాణం వినే సమయంలో శౌనకాది మునీశ్వరులు సూత మహర్షితో శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మరియు అతని మహత్యం గురించి చెప్పమని ప్రార్థించెను. సూతుల వారు సంతోషించి ఇలా అన్నారు: మునీశ్వరులారా, ఈ భూమి మండలముపై నివసించే మానవ కోటికి ఉద్ధరించేవాడు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటాచలం మీరు వెలిసి ఉన్నారు. ఆ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష ద్వయం. భక్తులకు కష్ట సమయములందు ఆదుకుంటూ సర్వకాల సర్వావస్థయందు కాపాడుచున్నాడు. మీరు కోరిన ఈ దివ్యమైన చరిత్ర అతి పవిత్రమైంది. ఈ కథ పఠించే వారికి, విన్న వారికి, ఈ క్షేత్రం దర్శించే వారికి అతి సులభముగా జన్మ రహస్యము లభించును. భక్తులైన మీరందరూ భక్తి శ్రద్ధలతో వివరించదును చెప్పి సూత మహర్షి తన మునులందరకు గురువైన వేదవ్యాస జ్ఞానించగా వెంటనే కథ ప్రారంభం కన్నులు కొట్టినట్టు కనిపించసాగను. శౌనకాది మొదలు ముని పుణ్యంగలతో ఇలా చెప్పు ఆరంభించెను. నారద మహర్షి సత్యలోకమునకు బ్రహ్మ దర్శించుటగా. నారదముని బ్రహ్మదేవుని పుత్రుడైన గొప్ప దైవభక్తుడు. హరినామస్మరణ చేస్తూ 14 లోకాలు ఆటంకము లేకుండా సంచరించున్నాడు. భక్తులకు, పతివ్రతలకు రక్షించుటకు, దుష్టులను శిక్షించే విషయంలో దేవతలకు తోడుగా ఉండి కలహం కల్పించి ఆనందించు స్వభావం కలవాడు. ఒకానొకప్పుడు నారద మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుని ధరించుటకు సత్యలోకమునకు వెళ్ళెను. అదే సమయంలో బ్రహ్మదేవుడు పద్మవనం మీద కూర్చుని ఉన్నాడు. బ్రహ్మ భార్య అయిన సరస్వతీదేవి పక్కన కూర్చుని వీణ క్రమబద్ధంగా మీటుచు గానము చేయుచున్నది. ఆ సభలో ఇంద్రుడు, దిక్పాలకులు, సూర్యుడు మొదలైన నవగ్రహాలు, సప్తఋషులు వారి వారి పనుల కొరకే బ్రహ్మ వద్దకు వచ్చి ఉన్నారు. ఆ సమయంలో